హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా టాపిక్ స్నేహం గురించి చెప్తున్నా. విలువ అయిన వారితో కాదు మన స్నేహం, విలువ తెలిసిన వారితో మనం స్నేహం చేయాలి. విలువ తెలిసిన వారితో మనం స్నేహం చేస్తే నువ్వు నేను ఎవరైనా కూడా బాధపడే రోజు ఎప్పుడు కూడా రాదు. విలువ తెలిసిన వారితో స్నేహం చేస్తే మన అనుకునేవారు, మన గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బట్ మనకు 10 మెంబర్స్ కానీ ఫ్రెండ్షిప్ ఉన్నారనుకో, ఎగ్జాంపుల్, వారిలో మన గురించి, మన కోసం ఏదైనా ఆలోచించే మైండ్ సెట్, మన గురించి ఆలోచించి ఏదైనా ముందడుగు వేసేవాళ్ళు, ఎవ్రీథింగ్ ఏదైనా కూడా చేయడానికి వాళ్ళల్లో 10 మెంబర్స్లో 1 అండ్ లేదా 2, ఒకరు ఇద్దరు, అంతకు మించి ఉండరు. అందరినీ నమ్మకూడదు, అందరినీ నమ్మి ఇదైపోకూడదు. మనం ఎదిగి చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అది కూడా మన పక్కనే ఉంటారు, దూరం కూడా కాదు. అవునంటారా? కాదంటారా? మన పక్కనే ఉండి మన ప్రతి అడుగు, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట ఎవ్రీథింగ్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ మన మీద అసూయ పడే వాళ్ళు మన పక్కనే ఉంటారు. అది మనము ఎప్పటికీ కూడా తెలుసుకోలేము. కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు, మనకి ఎంత విలువనిస్తారు వీళ్ళు వాళ్ళు అనేది ఆలోచించుకొని అడుగు వేయాలి. మన పక్కన పెట్టుకోవాలి. మన ఫ్రెండ్షిప్ అయినా, రిలేషన్ అయినా, ప్రేమ అయినా, ఎవ్రీథింగ్ ఏదైనా సరే. ఏమంటారు ఫ్రెండ్స్? నేనైతే చెప్పేది ఒకటే స్ట్రైట్గా, మన పక్కన ఎవరైతే ఉండకూడదో వాళ్ళనే మనం గుడ్డిగా నమ్ముతాం. ఎందుకంటే వాళ్ళ ప్రతి అణువు, ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నటన ఉంటుంది, నిజం ఉండదు అక్కడ. కానీ ఆ నటనే నిజమని 99% మెంబర్స్ నమ్మేస్తారు. కానీ అది నిజం కాదు. అది నిజమని తెలుసుకునే టైం వచ్చేటప్పటికి ఫినిష్, ఏమి ఉండదు అక్కడ, అంతా అయిపోతుంది. కాబట్టి మన ముందు ఏం జరుగుతూ ఉంది, మన వెనక ఏం జరుగుతూ ఉంది, మన రిలేషన్ అయినా, ప్రేమ అయినా, ఏ బంధమైనా కూడా, ఎవరైనా కూడా మన ముందు ఒకలా ఉంటారు. మనం కొంచెం ఇదైతే మన వెనకల ఇంకొకలా మాట్లాడతారు. ఇలాంటి రిలేషన్లు నాకైతే నచ్చవు. బట్ నా మైండ్లో నాకు అనిపించింది నేను చెప్తున్నా. అందరూ మంచిగా ఉండాలనే నా ఆలోచన ఇది. కాబట్టి నేను చెప్తున్నా, అందరినీ నమ్మకు, విలువైన వారిని అస్సలు నమ్మకు. అంటే డబ్బు గురించి కాదు నేను చెప్తుంది. విలువైన అంటే మన విలువ తెలియకుండా ఉంటారు కదా, వారి గురించి చెప్తున్నా. విలువ తెలిసిన వారితో మన స్నేహం ఉండాలి ఎప్పటికీ కూడా. అది నా టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా ఆలోచనలు, నేను ఏదైనా కూడా ఒక మంచి టాపిక్ తీసుకొచ్చి చెప్పాలి, నలుగురికి తెలియాలి, 10 మందికి యూజ్ అయ్యే మాట అయితేనే నేను మాట్లాడతాను. అది మీకు నచ్చితే ఏదైనా రైట్ అంటే రైట్ అని చెప్పండి, లేదంటే ఏదైనా చెప్పండి, నో ప్రాబ్లం. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.